నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఏదైనా హద్దుల్లో ఉన్నంత వరకే అందం, ఆనందం. కానీ సాంకేతిక హద్దులు దాటితే అది శాపంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఒకప్పుడు ఫోటోలు మార్చడం అంటే పెద్ద విద్య, ఇప్పుడు సెకండ్ల పని. మీ ముఖం, మీ గొంతు, కానీ మాటలు మాత్రం వేరే ఎవరో. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డీప్ ఫేక్ మాయాజాలం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. తప్పు ఎవరిదైనా శిక్ష ప్లాట్ఫామ్దే అంటూ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ ఒకవైపు వరంగా మారుతుంటే మరోవైపు అదే టెక్నాలజీ అమాయక ప్రజల పాలిట శాపంగా మారుతుంది. చేతిలో స్మార్ట్ ఫోను, జేబులో ఇంటర్నెట్ ఉంటే చాలు కొందరు కేటుగాళ్లు పనిపాట వదిలేసి ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా కూర్చొని మీ ఫోన్ చూసుకుంటున్నారు. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే అకస్మాత్తుగా ఒక వీడియో మీ కంటపడింది. అందులో ఉన్నది మీరే, మీ ముఖం, మీ కళ్ళు, మీ హావభావాలు. కానీ ఆ వీడియోలో మీరు చేస్తున్న పనులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ మీవి కావు. ఎవరో మీ పర్మిషన్ లేకుండా మీ ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి ఫోటోని దొంగిలించి ఏఐ సాఫ్ట్వేర్ సాయంతో ఒక వీడియోని సృష్టించారు. ఆ క్షణం మీ గుండె ఆగినంత పనవుతుంది. ఒంట్లో వణుకు మొదలవుతుంది. నేను చేయని పనికి నా ముఖం ఎందుకు వాడుతున్నారు? రేపు నా కుటుంబ సభ్యులు ఇది చూస్తే ఏమనుకుంటారు? సమాజం నన్ను ఎలా చూస్తుంది అన్న ప్రశ్నలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ ఏఐ ఉంటే నిప్పు లేకుండానే ఇల్లు తగలబెట్టేయవచ్చు. తప్పు జరిగిందని తెలిసాక మనం చేసే మొదటి పని ఆ వీడియోని అక్కడి నుంచి తొలగించడం. మీరు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి కంప్లైంట్ చేస్తారు. కానీ అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మా నియమ నిబంధనలకు ఇది విరుద్ధం కాదు అని రావచ్చు. లేదా ఆ రిపోర్ట్ని ప్రాసెస్ చేయడానికి వాళ్లకు రోజుల సమయం పట్టవచ్చు. సరే, ఇక లాభం లేదని మీరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాలని అనుకుంటారు. కానీ అక్కడ ఫిర్యాదు చేయాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది. స్టేషన్కు వెళ్ళాలి, స్క్రీన్ షాట్లు ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. అక్కడ అసలైన సమస్య వస్తుంది. మీకు ఆఫీస్ పనులు ఉండవచ్చు, మీరు ఒక విద్యార్థి అయితే పరీక్షల టెన్షన్ ఉండవచ్చు, కుటుంబ బాధ్యతలు ఉండవచ్చు. ఒక అక్రమ వీడియో వెనకపడి రోజు ఆఫీసులకి, పోలీస్ స్టేషన్లకు తిరిగేంత సమయం సామాన్యులకు ఎక్కడుంది? టైం లేదు, నేను పట్టించుకోను అని వదిలేస్తే సమస్య తీరిపోదు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కొద్దీ మీ పరువు బజారున పడుతుంది. ఇక్కడ బాధితుడి సమయం లేకపోవడం అనేది నిందితుడికి వరంగా మారుతుంది. తడిగుడ్డతో గొంతుకోయడం అంటే ఇదే. కత్తి పట్టక్కర్లేదు, ఒక సాఫ్ట్వేర్ ఉంటే చాలు. సాంకేతికత ఎంత పెరిగినా దాన్ని వాడే మనిషి బుద్ధి వక్రంగా ఉంటే ఇలాంటి అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. నాకు టైం లేదు అని మనం మౌనంగా ఉంటే రేపు మరో బాధితుడు తయారవుతాడు. మన ఫోటో, మన ఆస్తి, మన ముఖం, మన గౌరవం, దాన్ని కాపాడుకోవటానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. నేడు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, యాడ్స్ ద్వారా వచ్చే మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సామెత చెప్పినట్లు ఇతరుల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను తస్కరించి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కు ఫీడ్ చేస్తారు. ఏఐ పుణ్యమాని ఆ ఫోటోలు అసభ్యకరమైన వీడియో క్లిప్స్గా మారిపోతున్నాయి. ఇలా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో వదిలి క్లిక్ బైట్స్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. గతంలో ఒకరి ఫోటోను మార్చాలంటే గంటల కొద్ది ఎడిటింగ్ అవసరమైంది. కానీ ఇప్పుడు ఏఐ పుణ్యమాని నిమిషాల్లో అద్భుతాలు జరిగిపోతున్నాయి. కానీ ఈ అద్భుతం వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి సామాన్యుల డేటా సేకరించడం, ఏఐ సాఫ్ట్వేర్లకు ఉపయోగించి ముఖాలను మార్చడం, అసభ్యకరంగా ఉన్న వీడియోలు త్వరగా వైరల్ అవుతున్నాయన్న నమ్మకంతో వీటిని షేర్ చేయడం. చెరువు ఎండిపోతే చేపలకు నష్టం, కానీ కొంగకు పండగే. ఇక్కడ ప్లాట్ఫామ్స్ కొంగల్లా లాభపడుతుంటే సామాన్య ప్రజలు మాత్రం తమ ప్రైవసీ దెబ్బతిని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఒకసారి ఇంటర్నెట్లో అశ్లీల ముద్ర పడితే అది వ్యక్తి, కుటుంబ గౌరవాన్ని, కెరీర్ను బుగ్గిపాలు చేస్తోంది. చెట్టు చెడితే గాలికి తప్పు, ఇల్లు చెడితే యజమానిదే తప్పు అన్నట్లుగా ఇన్నాళ్లు సోషల్ మీడియా సంస్థలు తాము కేవలం మధ్యవర్తులమని, తమ ప్లాట్ఫామ్లో ఎవరు ఏం పోస్టు చేసినా తమకు బాధ్యత లేదని వాదిస్తూ వచ్చాయి. కానీ ఢిల్లీలోని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్ 2026లో మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వాదనకు ఫుల్ స్టాప్ పెట్టారు. నేటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తి వ్యక్తిత్వం ప్రమాదంలో పడింది. ఒకరి ఫేస్బుక్, ఒకరి గొంతును ఏఐ సాయంతో మార్చేసి తప్పుడు కంటెంట్ సృష్టిస్తున్నారు. దీనిపై మంత్రి చాలా సీరియస్ అయ్యారు.
వినియోగదారుల డేటాను పెట్టుబడిగా మార్చుకుని వారి గౌరవానికే భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ముఖాన్ని కానీ గొంతును కానీ లేదా వారి వ్యక్తిత్వాన్ని కానీ ఉపయోగించి ఏదైనా కంటెంట్ సృష్టించాలంటే సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి ఉండాల్సిందే. అనుమతి లేకుండా చేసే ఇలాంటి పనులు నేరంగా పరిగణించబడతాయని, ఆ కంటెంట్ ప్లాట్ఫామ్లో కనిపిస్తే సదరు సంస్థనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిజిటల్ ప్రపంచంలో అభ్యంతరకర కంటెంట్ అనేది ఒక క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది. దీనిని అరికట్టడంలో ప్లాట్ఫామ్స్ నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రం తేల్చి చెప్పింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేవలం వ్యూస్ కోసం, లాభాల కోసం సమాజ హితాన్ని పక్కన పెట్టే ప్లాట్ఫామ్స్కు ఇక చెక్కపడనుంది. అభ్యంతరకర కంటెంటు, అసభ్యకర పోస్టులు లేదా సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలు కనిపిస్తే ప్లాట్ఫామ్స్ వెంటనే స్పందించాలి. లేని పక్షంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు వెనకాడబోదని మంత్రి వివరించారు. ప్రతి పౌరుడికి తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకునే హక్కు ఉంది. ప్లాట్ఫామ్స్ తమ వ్యాపార ప్రయోజనాల కంటే పౌరుల ప్రైవసీకి పెద్దపీట వేయాలి. టెక్నాలజీ ఉంది కదా అని దానిని ఇష్టానుసారంగా వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని 2026 కాంక్లేవ్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇకపై కేవలం పోస్టింగ్ బాక్సులుగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన సంస్థలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ప్రపంచం ఇప్పుడు ఒక మహాసముద్రం. అందులో ఏముందో, ఏది ఎప్పుడు ముంచుతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను ప్రక్షాళన చేస్తామంటూ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. మంత్రి అశ్విని వైష్ణవ్ మాట బాగుంది, కానీ ఆచరణే కొండంత అడ్డంకి అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రతి సెకనుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వీడియోలు, పోస్టులు అప్లోడ్ అవుతున్నాయి. ఇది ఎలా ఉందంటే, కోట్ల మంది నెటిజన్లు తమకి నచ్చిన కంటెంట్లు పోస్టు చేస్తుంటే ప్రతి పోస్టును వడపోయడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ అది కూడా కొన్నిసార్లు తడబడుతోంది. మంత్రి అభ్యంతరకర కంటెంట్పై కొరడా జొడిపిస్తామన్నారు, కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. కొన్ని వీడియోలు పైకి చాలా పద్ధతిగా, భక్తిపూర్వకంగానో లేదా వినోదాత్మకంగానో కనిపిస్తాయి. కానీ వాటిని క్లిక్ చేసి చూస్తే లోపల అశ్లీలత లేదా విద్వేషపూరిత అంశాలు ఉంటున్నాయి. దీనినే పైన పట్టారం లోన లోటారం అంటారు. ఇటువంటి డిసైజ్డ్ కంటెంట్ను పట్టుకోవడం ప్లాట్ఫామ్స్కు కత్తి మీద సాము లాంటిదే. థంబ్ లైన్ ఒకలా, లోపల విషయం మరోలా ఉండటం, సెన్సార్ చేయడం కష్టతరమవుతుంది. మంత్రి ఆదేశాలు అమలు చేయాలంటే సోషల్ మీడియా సంస్థలు తమ ఆల్గారిథమ్స్ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. కంటెంట్ అప్లోడ్ అయ్యే ముందు దాన్ని స్కాన్ చేయడం. అయితే ఆరోగ్యం బాగుండాలని చేదు మందు తాగినట్లు ఈ నిబంధనల వల్ల ప్లాట్ఫామ్స్ తమ ఫ్రీడమ్ను కొంత కోల్పోక తప్పదు. ఇప్పటికే ఉన్న టెక్నాలజీతో ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించడం అంటే ఆకాశానికి నిచ్చెన వేయడమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మంత్రి మరొక కీలక విషయాన్ని ప్రస్తావించారు. ప్లాట్ఫామ్స్ కేవలం నియంత్రణ మాత్రమే కాదు, క్రియేటర్ల కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం యూట్యూబ్, ఎక్స్ వంటి సంస్థలు తమ అడ్వర్టైజ్మెంట్ ఆదాయంలో కొంత భాగాన్ని క్రియేటర్లకు ఇస్తున్నాయి. కానీ ఇన్స్టాగ్రామ్ వంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఇంకా పూర్తి స్థాయిలో రెవెన్యూ షేరింగ్ చేయడం లేదు. వార్తా సంస్థల కంటెంట్ను వాడుకొని లాభపడే ప్లాట్ఫామ్స్ ఆ లాభాల్లో వాటా ఇవ్వాల్సిందేనని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్లాట్ఫామ్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం చెబుతోంది. సాంకేతికతను వాడుకోండి, కానీ అది పరుల ప్రాణాల మీదకు లేదా పరువు మీదకు రాకూడదు. మరి కేంద్రం ఇచ్చిన ఈ వార్నింగ్తో సోషల్ మీడియా దిగ్గజాలు ఎలాంటి మార్పులు చేస్తాయో వేచి చూడాలి.